వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఈ చక్కని సమయాన్ని, ఈ చక్కని తరుణాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయనకు ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. ఆయన యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందరే. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. లెట్ us pray. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృపగల తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, ఇంతవరకు నా తండ్రి నన్ను మీ ప్రియ బిడ్డలందరినీ క్షేమకరంగా ఉంచి మీ రెక్కల చోటను భద్రపరిచిన ప్రభువా, వారిని పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్నాం. మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి, మీ ఆశీర్వాదాలతోటి నింపండి, మీ కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం చేయండి నా ప్రభువా. వారి వ్యాధులను స్వస్థపరచండి ప్రభువా. మీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో వారిని ప్రోక్షించండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి శక్తిని, భాగ్యాన్ని మీ ప్రియ బిడ్డలకు దయచేయమని ఈ చక్కని సమయాన్ని దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రంలో ఆరోపించుకుంటూ ఈ చిన్ని మనవుని పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రియ కుమారుడైన ఆయన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక రకాలైనటువంటి సంగతులు వ్రాయించి పెట్టబడి ఉన్నాయి. అయితే ఈ వాక్యాన్ని చదువుకోలేక, ఈ వాక్యం అంటే భయవేసి వాక్యానికి దూరంగా ఉండేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ వాక్యాన్ని ప్రతిదినము చదువుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడతారు. మీకు అనేక రకాలైనటువంటి ఉపకారాలు, మేళ్ళతోటి నింపుతారు. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితం అలవాటు చేసుకునేటువంటి వారికి దేవుని ప్రత్యక్షత కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప దేవునిని నీవు హృదయపూర్వకముగా అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలని మరే మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనం వరకు దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. చూసారా, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. ప్రతి వారు కూడా ఒకరు ప్రేమించుకునేటువంటి ఆ యొక్క భాగ్యం కావాలి, ఆ ప్రేమించుకునేటువంటి మనస్తత్వం కావాలి, ఆ ప్రేమ కలిగినటువంటి జీవితం కావాలి అని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఒకరికొకరు అవయములై ఉన్నామని అంటే ఈ యొక్క బాడీలో, నీ దేహంలో ఏదైనా ఒక అవయవము నీకు పోయినట్లయితే, అవయవానికి నీకు దెబ్బ తగిలినట్టయితే నీ మనసు ఎంతో నొచ్చుకుంటుంది. చిన్న బ్లేడు నీకు తెగినట్లయితే నువ్వెంతో మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. ఆ బాధ, ఆ తీవ్రత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ చేసుకుంటేనే కానీ ఆ బాధ నివారణ అవ్వదు. అంటే బాడీలో ఉండేటువంటి ఏ అవయవమైనా సరే నీకు ముఖ్యమైనటువంటిది. అలాగే అందరము కూడా ఒకరికొకరము అవయవములై ఉన్నాము మనము.
అంటే ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి, అందరూ యూనిట్గా ఉండాలి, అందరూ కలిసికట్టుగా జీవించాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆకాంక్ష. అయితే ఒకరిమొకరు అవయవములే ఉన్నామని నీకు తెలుసుండి కూడా నువ్వేమి చేస్తున్నావని అంటే ఆ మాటకు నువ్వు ఇష్టపడటం లేదు. ఒకరికొకరు అవయవములు అంటే ఒకరికొకరు ప్రేమించుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ఒకరికొకరు కలిసికట్టుగా జీవించుకునేటువంటి మనస్తత్వం నీకు కలిగి ఉండాలని దేవుడు మనం చెప్తూ ఉంటుంటే అది నీకు చాలా ఇబ్బందికరముగా ఉంటుంది. పలానా అతను నాకు శత్రువుగా జీవిస్తూ ఉన్నాడే, నా శత్రువు నా ఎదుట ఉన్నాడే, అతన్ని నేను దగ్గరికి తీసుకొని ఏ విధముగా నేను మాట్లాడాలి? అతను నేను అనేక రకాలైనటువంటి సందర్భాల్లో పోట్లాడుకున్నామే, అతనితోటి నేను ఏ విధముగా కలిసి కట్టుకోవాలి అనేటువంటి మనస్తత్వం నిన్ను ఏడిపిస్తూ ఉంది. అటువంటి మనస్తత్వం నుంచి నీవు దూరముగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువారితో సత్యమునే మాట్లాడవలెను. ఒకరినొకరు అవయవములై ఉన్నాము, కలిసికట్టుగా జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక మీరేం చేయాలంటే అబద్ధమాడటం మాని, అంటే పొద్దున లెగిచి చూసినట్లయితే ఏ విషయంలో చూసినా నీవు అబద్ధాలు ఆడేటువంటి మనస్తత్వంతో ఉన్నావు. ఆ అబద్ధం ఆడి నీవు ఆ మనిషి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒక మేలు చేయాలని ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఏదో రకమైనటువంటి సాకు చెప్పి లేనిపోయినటువంటి మాటలు అబద్ధాలతో అతను వంచి నీ ఇంటి నుంచి దూరం చేసుకుంటూ ఉన్నావు, నీ సమాజంలో నుంచి నీవు దూరం చేస్తూ ఉన్నావు. అటువంటి మనస్తత్వం చాలా భయంకరమైనది అని దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. అయితే ఆ మాటలను నువ్వు పెడచెవిని పెడతా ఉన్నావు. అబద్ధం ఆడేటువంటి జీవితం నీకు ఎక్కువగా కనపడుతుంది. ఆ యొక్క పనిని నిమిషాల మీద నేను జరిగిస్తాను అని ఆ వ్యక్తితో నీవు చెప్తున్నావు, కానీ అంతరంగంలో అబద్ధము అనేటువంటి సాతాను యొక్క క్రియ నీకు పనిచేస్తూ ఉన్నది. అబద్ధం అనేటువంటి కఠోరమైనటువంటి మనస్తత్వం, గట్టి మనస్తత్వం, అంటే అది విడిపోలేనటువంటి మనస్తత్వం. ఆ చెడ్డ మనస్తత్వాన్ని నీవు కలిగి ఉన్నావు. ఇతరులకు మేలు చేసేటువంటి స్వభావం నీలో లేదు. క్రీస్తు వారు నీలో ఉన్నట్లయితే, నువ్వు క్రీస్తుని ఒప్పుకున్నట్లయితే, నిజమైనటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని నీవు ఒప్పుకున్నట్లయితే, హృదయంలో నిండారుగా ఆయన్ని పూజించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు ఆ వ్యక్తి పట్ల సహాయం చేసేటువంటి పరిస్థితిలో ఉంటావు. అబద్ధం అనేటువంటి మాట నీ నోటి వెంట రాదు. కాబట్టి అటువంటి అబద్ధాన్ని మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. నీ యొక్క పనిని అతను నువ్వు చేయగలనంటే నువ్వు చేయలేకపోతే నువ్వు మాట్లాడకుండా ఊరుకో. ఆ పని నా వల్ల కాదు అని నీవు చెప్పు. కానీ అటువంటి చెప్పేటువంటి శక్తి, చెప్పేటువంటి మనస్తత్వము లేదు నీ దగ్గర. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 43వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 verse 33. నా నోట నుండి సత్యవాక్యములను ఏమాత్రము తీసివేయకము అని అంటే నువ్వెప్పుడు కూడా సత్యవాక్యము నీలో లేదు. నిజమైనటువంటి మాటలు చెప్పేటువంటి స్వభావము నీలో లేదు. ఎప్పుడు చూసినటువంటి నీ బ్రతుకంతా కూడా అబద్ధాల పొట్టే. నిజమైనటువంటి రక్షకుడిని అంగీకరించానని నీవు చెప్పుకుంటున్నావు, కానీ అది నీలో లేదు కాబట్టి దేవుడు నీకేం చెప్తాను, నీ నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును నీవు తీసివేయకము. ఆ పని అవునంటే అవునవునని చెప్పటం కానీ, లేకపోతే ఆ పని నీ ద్వారా జరగదని నువ్వు చెప్పటం కానీ, అది నీకు కావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇతరులు, ఆ అమాయకమైనటువంటి ప్రజలు ఆ పనిని, అతను చేసుకోలేనటువంటి పనిని నీ ద్వారా జరుగుతుంది అనేటువంటి ఆశతో జీవిస్తూ ఉండేటువంటి ప్రజలు ఎంతోమంది, అమాయకమైనటువంటి ప్రజలు నీ చుట్టుపక్కలే ఉన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని అబద్ధములతో
వంచింపచేస్తా ఉన్నావు. నీ నోట నుండి సత్యవాక్యము ఏ మాత్రము తీసివేయకము. కాబట్టి సత్యమైనటువంటి మాటలను మాట్లాడటానికి నీవు ప్రయత్నం చేయి. దేవునిలో భయము ఉన్నట్లయితే, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయము నీలో ఉన్నట్లయితే నీవు అటువంటి మాటలు పలకవు, నీ నోటి వెంట రానివి. అసలు దేవునినే నీవు లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఒక దైవజనుడినే నీవు లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. కానీ నీకేమి తెలీదా? అన్నీ తెలిసినటువంటి వ్యక్తివే, జ్ఞానముతో నీవు మసులుకునేటువంటి వ్యక్తివే. అయినా కానీ దేవుని యొక్క భయం నీకులో ఎంత మాత్రము లేదు. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపివేయుచున్నాను. నా ఆశ నిలిపివేయుచున్నాను. నువ్వెంతో మంచిగా జీవిస్తావని, నా యందు మంచి మనసుతో కలిగి నువ్వు ఉంటావని, దేవుని బిడ్డల పట్ల ఎంతో మర్యాదగా మసులుకుంటావని. ఎందుకనంటే మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. ప్రతి వారు కూడా ప్రేమ కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకోమని దేవుడు నీతో చెప్పుతా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నువ్వు తిరస్కరించి జీవిస్తున్నావు. సత్యమే మాట్లాడవలను. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏదో కోపం వస్తూ ఉంటుంది. సమాజంలో నివసించినటువంటి మనము ఎవరో నిన్ను విసిగించవచ్చు. అటువంటి విసుగుదల నీవు చూసినప్పుడు ఆ క్షణంలోని వారిని వారించి తీసివేసుకోవాలి కానీ వారి మీద పగబట్టేటువంటి మనస్తత్వం నీకు ఎంత మాత్రము తాగదు. నిజమైనటువంటి నీవు దైవజనుడు అయితే, నిజమైనటువంటి దైవజనురాలు అయితే, స్వార్థికురాలు అయితే నీలో ఏం కావాలని అంటున్నారో సత్యమైనటువంటి మాటలు. ఆయన మాటలే నువ్వు ఎల్లప్పుడూ కూడా మాట్లాడాలి. అంతేకాదు కుతంత్రమైనటువంటి జీవితాన్ని, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి మాటలను కానీ, రాజకీయపరమైనటువంటి మాటలతో కానీ ప్రజలందరి ఎదుట ఎంతో మంచిగా కనపడతావు. కానీ నీ యొక్క పరిస్థితి అంతా కూడా రాజకీయపరమైనటువంటి సంగతులనే మాట్లాడుతూ ఉన్నావు. సువార్త చేయవలసినటువంటి పని పక్కన పెడతా ఉన్నావు. నీ జీవితము స్థిరమైనటువంటిదిగా ఏ విధముగా ఉంటుంది? ఎంతసేపు కూడా వేదన శోధనతోటే నీవు జీవిస్తూ ఉన్నావు. ఇతరులకు చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావు. ఓ దైవజనుడా, నీవు ఇవన్నిటినీ కూడా గ్రహించు. ఏ పరిస్థితిలో నీవు జీవిస్తున్నావో నీకు తెలియదా? నీ దేవునికి తెలుసు. కాబట్టి అటువంటి పనులకు, దేవునికి అయిష్టమైనటువంటి పనులకు నీవు దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ పాపము చేయకుడి, వంచవద్దు, ఇతరులను బాధించేటువంటి మనస్తత్వం నీకు వద్దు. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రము, ఈ గ్రంథములోనటువంటి మాటలు నీకు విలువైనవిగా తెలుసుకో. 119 దావీదు కీర్తనలో 72వ వచనములో, ది బుక్ ఆఫ్ సామ్స్ 119:72, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవునికి స్తోత్రం. ఆ బంగారం ఇచ్చినా కానీ, వెండి ఇచ్చినా కానీ, వెలగల ఆ ప్రతి విధమైనటువంటి విలువైనటువంటి పరిస్థితుల్లో విలువైనటువంటి ఆ యొక్క వస్తువులు నీకు ఇచ్చినా కానీ ఏమంటున్నారు? అటువంటి వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము నాకు మేలు చేయుచున్నది. నా బ్రతుకునే మార్చేటువంటి ఈ ధర్మశాస్త్రము నాకు మేలైనది, ఆ బంగారం కంటే కూడా, ఆ వెండి కంటే కూడా. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రములో, ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక రకాలైనటువంటి నీ జీవితానికి సంబంధించినటువంటి సత్యమైన మాటలను, నీ బ్రతుకు ఎలాగ సరి చేసుకోవాలో నీ బ్రతుకునంతా కూడా దీంట్లో వ్రాయించి పెట్టి ఉంచారు దేవుడు. ఈ ధర్మశాస్త్రం ఇది నాకు మేలు, ఇది ఉంటే నాకు చాలు, ఈ ప్రపంచాన్ని నేను జయించగలను అనేటువంటి విశ్వాసము కలిగేటువంటి జీవితంతో నీవు జీవించు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చేటువంటి ధర్మశాస్త్రము గొప్పది, ఎంతో మేలు, నాకెంతో ఉపయోగకరముగా ఉన్నది ఇది ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే నీ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది.
నెమ్మది కలిగినటువంటి జీవితం కావాలని అంటే పరిశుద్ధ నీ పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఆ శిలువ మీద మరణించారు అనేటువంటి ఆ సత్యాన్ని నీవు గ్రహించి ఆ విశ్వాసంతోటి నీవు జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకముగా అంగీకరించు. నీ పాపములన్నీ ఈ దేవుని యొక్క వాక్యముతో నీవు కడుగుకోమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో సంతోషకరము. చూసారా, నువ్వు ఇచ్చే ధర్మశాస్త్రము నాకు ఎంతో సంతోషకరము. దేవుని యొక్క వాక్యాలు చదువుకుంటుంటే దేవునిలో విశ్వాసము ఉన్నవారికి, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వారికి, దేవునిలో విశ్వాసం ఉండేటువంటి వారికి ఈ ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధ గ్రంథము చదువుకున్నట్లయితే ఏ వాక్యాన్ని చూసినా సరే వారు ఎంతో సంతోషపడిపోతారు. వారి యొక్క హృదయాలు తేట తెల్లముగా సంతోషకరముగా పీస్ ఆఫ్ మైండ్తో మాట్లాడేటువంటి దైవజనులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి ఆ మధురము, ఆ మాధుర్యము అటువంటిది. ఇటువంటి మాధుర్యాన్ని నీవు సంపాదించుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా వస్తుందయ్యా అంటే అవయవములై ఉన్నాము మనం ఒకరు. ఈ సమాజంలో ఉండేటువంటి ఆ మనుష్యుల పట్ల నీవు గౌరవముగా ఉండి మంచిగా మాట్లాడి ప్రేమతో వారిని శారదీసి మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగి ఉండని దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. ఆయన కోరుకునేది అదే, ఎవరిని తృణీకరించవద్దు అని చెప్తా ఉన్నాడు. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఒకరినొకరు అవయములై ఉన్నావు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదువుకుంటే నీకెంతో సంతోషం కలుగుతుందని దేవుని యొక్క గ్రంథం చెప్తుంది. దేవునిలో విశ్వాసము ఉంచి నీవు నడుచుకున్నట్లయితే నీవు అనేక రకాలైనటువంటి వేదనలలో నువ్వు జీవించినా కానీ ఆ వేదనలన్నింటినీ కూడా పటాపంచులైపోతాయి. ఆయన కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఆయన కరుణించేటువంటి దేవుడు, కటాక్షించేటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు నిండారుగా మనసులో పెట్టుకొని జీవించినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి ఉపకారాలు చేస్తారు. కానీ నువ్వు మానగలుగుతున్నావా? నీ పరిస్థితుల నుంచి నువ్వు దూరం అవుతా ఉన్నావా? కీడు చేయటమా అని మేలు చేయమని పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో నువ్వు చెప్తా ఉంటుంటే ఇకనైనా నువ్వు మార్పు చెందావా? నీ పరిస్థితిని, నీ లక్షణాలని, నీ అవలక్షణాలని, దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలతోనే ఇంకా నీవు జీవిస్తూ ఉన్నావు. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. అసలు నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు. ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవునిని నీవు తిరస్కరిస్తూ ఉన్నావు. అటువంటి దేవునిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతూ ఉన్నావు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో వెళతా ఉన్నా కానీ సాతాను చేత నీవు ఏలుబడి ఏలుతూ ఉన్నావు. నువ్వు ఏలుబడి చేసేటువంటి మనస్తత్వంతో ఉంటున్నావు. కానీ దేవుడు నీ చెంతకు రాడు. నీవు దేవుని చెంతకు వెళ్ళలేవు. దేవుని యొక్క మాటలను నువ్వు వినలేవు. వినుమట్టుకే విందురు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. చూడు దేవుని యొక్క వాక్యం. నువ్వు వింటున్నావు ఏదో రీతిలో, ఎంతో కాలముగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావు, ఆయన మాటలను వింటున్నావు. వినుమట్టుకే నువ్వు వింటున్నావు కానీ వారి యొక్క హృదయములు నాకు దూరముగా ఉన్నవి. కాబట్టి హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు వినేటువంటి మనస్తత్వం ఆయనకు వద్దయా. నువ్వు దేవుని యొక్క మాటలను వింటే నువ్వు పరిశుద్ధుడిగా నీవు జీవించలేవు. ఎప్పుడు నీవు పరిశుద్ధుడిగా జీవిస్తావయ్యానంటే నీవు హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, హృదయపూర్వకముగా నీవు మాట్లాడినప్పుడు, హృదయపూర్వకముగా నీ ఎదుటే వ్యక్తికి నువ్వు మేలు చేయగలిగినప్పుడు, హృదయపూర్వకముగా నీ ఎదుటి వానికి నీవు సహాయం చేయనప్పుడు నీవు తగినంత సహాయం చేయి. నీకు ఎంత ఉంటే అంతలోనే కొంత సహాయం చేయి. ఒక బెగ్గర్ను చూసి నీవు లోనకి వెళ్ళిపోతూ ఉంటావు.
ఒక బెగ్గర్ను చూసి నువ్వు అసహ్యకుంటా, అదే బెగ్గరు, అదే ఏమీ లేనటువంటి స్థితిలో అడుగుకు తినేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి నీ కుటుంబంలో ఉన్నట్లయితే నీవు అతనిని బెగ్గరగా చూడలేవు. అయితే నీ కుటుంబీకులు ఆ రకమైనటువంటి స్థితిలో దేవుడు పెట్టలేదు కనుక ఆ ఎదుటి వాణిని చూసి నీవేం చేస్తున్నావంటే అసహించుకుంటావు. కాబట్టి అలాంటి అసహ్యం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని నీవు తీసివేసుకో అంటున్నారు. ఇంకొక మాట, అపవాదికి చోటియ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కడ గల వారిని పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులలో నుంచి పని చేయుటకు కష్టపడవలెను. చూసారా, దేవుని యొక్క మాటలు ఎంత నిర్మలమైనవి, ఎంతో చక్కని మధురము కలిగినటువంటి వాక్యములు. ఎంతసేపు చూసినా నీ మనస్తత్వం, నీలో ఉండేటువంటి పనులని ఇక్కడ రాసిపెట్టి ఉంచారు. వినివానికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని దుర్భాషలైనను మీ నోట నుండి రానీయకుడి. అనుకూలమైనటువంటి సంగతులను నీ పొరుగు వారితో మాట్లాడవు, మంచి మాటలే చెప్పవలను. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిన్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. ఒకవేళ నీకు సాతాను శోధనలో నీవు పడినట్లయితే, పగవారు నిన్ను హింసించినట్లయితే, ఈ ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి. మీ మాటలు ఎంతో గంభీరమైనటువంటి ఇటువంటి వాక్యాలు నేను ఎన్నడూ కూడా వినలేదయ్యా. అటువంటి వాక్యాలు నా హృదయానికి మంచిగా కనబడుతున్నాయనేటువంటి ఆ మనస్తత్వాన్ని నీవు అలవాటు చేసుకో. నీవు ప్రభువారిని నమ్ము. నీ కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించు. అదే కావాలని దేవుడు చూస్తావు. దేవుడు నీ నుండి కోరుకునేది ఇది. అదే ఏదయ్యా అనంటే ఆ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. నీవు ఒప్పుకో. దేవుని యొక్క వాక్యాన్ని నిజమైనటువంటిదైనటువంటి సత్యాన్ని నీవు గుర్తెరుగు. దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా సత్యమైనవి అనేటువంటి సత్యముతోటి నువ్వు మాట్లాడు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండు. కీడు చేయటమాని మేలు చేయటానికి ప్రయత్నం చేయి ప్రతి వారికి కూడా. అంతే తప్ప నీ ఎదుట వారిని తృణీకరించేటువంటి మనస్తత్వం నీకు వద్దు. ఎదుటివారు బాధలను చూసి నవ్వేటువంటి స్వభావం కలిగినటువంటి సాతాను లక్షణాలు కలిగే జీవితం నీది. ఇది అవునో కాదో నీవు ఒకసారి నీ మనసును తెలుసుకో. ఒకవేళ ఒక పేదవాడు నీ దగ్గరికి ఏదో న్యాయం చేకూర్చాలనో ఏదో సహాయం కోరు వచ్చినట్లయితే అతని పరిస్థితిని చూసి నీవు వేళకోళం చేస్తున్నావు, ఎక్కిరింతలు చేస్తున్నావు. అతని పరిస్థితిని చూసి నీవు నవ్వుకుంటున్నావు, నీకు వెకతాళి చేస్తున్నావు. మళ్ళీ నీవు దైవజనురాలుగా నువ్వు పరిగణింపబడుతున్నావు. కానీ ఏమాత్రము కూడా కాదు. దేవుడు కూరుకునేటువంటి మాటలు అవి కాదు. ఆయన ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి. నువ్వు మంచిగా జీవించు అనేటువంటి సత్యమైనటువంటి మాటలే. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సత్యమైనవి. ఏ ఒక్క మాట కూడా తీసివేయటానికి వీలు లేదు. అటువంటి లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకున్నట్లయితే దేవుడు నీతో ఉంటాడు. ఆయనతో సహవాసం చేయటానికి ప్రయత్నం చేయి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే
విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్యతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా యేసయ్య మీ కృప పరిపిస్తూ ఇంతవరకు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన. ఎవరైతే ఇంకనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా అంగీకరించలేదో వారితో మీరు మాట్లాడండి నాయన. సాతాను శోధనల నుంచి విడుదల దయచేయండి నాయన. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి లేవనెత్తండి నా ప్రభువా. కుటుంబంలో ఉండేటువంటివి 6 ఆయురారోగ్యాలను ప్రసాదించండి ప్రభువా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి వారిని స్వస్థపరచండి నాయన. ఎవరైతే ఇంకా మీ దగ్గరకు రాలేకుండా నా ప్రభు వారి యొక్క చెడ్డ జీవితానికి స్వస్తి చెప్పకుండా ఉన్నారో వారితో ఒక మాట సారి మాట్లాడండి నాయన. వారిని మీ వైపు మీ వాక్యములో శ్రద్ధ నిలిపేటువంటి భాగ్యాన్ని వారికి కలగ చేయమని, ఎల్లవేళలా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ప్రార్థన ఈ చిన్న మరణి పరలోక సన్నిధిలో వచ్చారు మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలు తోరింపుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652128511.